తెలంగాణలో 565 మండలాల్లో దాదాపుగా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. సో మొత్తం మీద 31 జిల్లాల్లో జరిగేటువంటి ఎన్నికలను ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఇప్పటికే బీసీ రిజర్వేషన్లను అమలుకు సంబంధించి జీవో ఇచ్చినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సో రేవంత్ రెడ్డి సర్కార్ చాలా కీలకంగా తీసుకుంది, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో మొత్తం మీద హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇటు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ వాదించినటువంటి నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో కూడా ఆయనే వాదించబోతున్నారు. సో మొత్తం మీద హైకోర్టులో చాలా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఉంది. సో ప్రభుత్వానికి సంబంధించి బీసీ సంఘాల నేతలు, అలానే పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, ముఖ్యంగా మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటుగా వాకిలి శ్రీహరి, కొండ, ముఖ్యంగా మంత్రులంతా కూడా వాళ్ళు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ జరిగేటువంటి విచారణ తర్వాత సో తెలంగాణలో ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించిన 3 ఎట్లా ఉండబోతోంది, మరోవైపు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతికూలంగా తీర్పులు వస్తే ప్రభుత్వం ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి? సో అక్కడ మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. సో నరసింహరావు, సో మొత్తం మీద హైకోర్టు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ముఖ్యంగా ఈ విచారణకు సంబంధించి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి హోప్స్ ఏంటి? ఆ హైకోర్టు వద్ద ఒక ఉత్కంఠభరిత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇటు ఒక హైకోర్టు వద్దనే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు హైకోర్టు వైపే చూస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇటు హైకోర్టు వైపే చూస్తున్నాయి. అంతేకాకుండా గ్రామాల్లో ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, సర్పంచ్లకు పోటీ చేయాలని భావిస్తున్నటువంటి ఆశావాదులంతా కూడా ఇప్పుడు ఇటువైపే చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా హైకోర్టు వైపే చూస్తూ ఉన్నారు. అసలు హైకోర్టులో ఈరోజు ఏం జరగబోతుంది, ఏం చెప్పబోతుంది, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా లేదా, ఈ జీవోని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదంటే అభ్యంతరం చెప్తుందా, స్టే ఇస్తుందా అనేటువంటి సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సో మరి కాసేపట్లోనే హైకోర్టులో ఈ జీవో 9 పైన వాదనలు అయితే జరగబోతా ఉన్నాయి. ఇటు ప్రభుత్వం దీనిపైన వాదనలు వినిపించబోతా ఉంది, అదేవిధంగా ఇటు పిటిషనర్లు వాదన వినిపించబోతా ఉన్నారు. ఇందులో ఇంప్లీడ్ అయినటువంటి బీసీ సంఘాల నాయకులు కూడా వాదనలు ఈరోజు హైకోర్టులో వినిపించబోతా ఉన్నారు. సో అసలు హైకోర్టులో ఏం జరగబోతా ఉంది, ఇదే ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ అయితే జరగబోతా ఉంది. అయితే ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకనంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక హామీని ఇచ్చింది. కామారెడ్డిలో బీసీ బహిరంగ సభను, బీసీ గర్జన సభను ఏర్పాటు చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు చట్టబద్ధంగానే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఆ మేరకే డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. డెడికేషన్ కమిషన్ ద్వారా కుటుంబ బీసీల లెక్కలన్నీ కూడా చేసింది. ఆ బీసీల లెక్కల ప్రకారము 42% రిజర్వేషన్ను కల్పిస్తూ చట్టాన్ని తీసుకువచ్చింది, బిల్లును తీసుకువచ్చింది, అసెంబ్లీలో ఆమోదించింది, గవర్నర్కు పంపించింది. సో గవర్నరు అక్కడ పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని చట్టబద్ధంగానే అమలు చేయాలి, లీగల్గానే అమలు చేయాలి, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో గవర్నర్ వద్ద అది బీసీ బిల్లు పెండింగ్లో ఉండగా జీవోను కూడా తీసుకొచ్చింది. అంటే జీవో తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ స్థానిక సంస్థల్లో ఇటు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలాలు ముగిసి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. దాదాపుగా గ్రామ పంచాయతీల్లోనైతే ఏడాది దాటింది. ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసి కూడా ఏడాది దాటింది. దీనివల్ల ఇంకా ఎన్నికలు నిర్వహించకుండా పెండింగ్లోనే ఉండి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించడం వల్ల ఇటు ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకుండా ఆగిపోతూ ఉన్నాయి. సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపుగా 3,000-4,000 కోట్ల నిధులు రాష్ట్రానికి రాకుండా పోయాయి. దానివల్ల రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాల్లో, మండలాల్లో అభివృద్ధి కుంటుపడిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఇంకా ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో గవర్నర్ వద్ద ఈ బిల్లు పెండింగ్లో ఉండగానే త్వరగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో దాంతోపాటుగా ఇప్పటికే హైకోర్టులో గతంలో పిటిషన్ రాగా హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ డైరెక్షన్ మేరకు ఎన్నికల నిర్వహణ కోసము ముందుకు వెళ్తుంది. అందుకోసము ఈ జీవోను తీసుకొచ్చింది ఆ బిల్లు అక్కడ పెండింగ్లో ఉండగానే. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇంకా లీగల్గానే అవకాశం కల్పించాలి, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ఆలోచనతో జీవో తీసుకొచ్చింది. రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఆ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేసింది. గత నెల సెప్టెంబర్ 29వ తేదీన షెడ్యూల్ ప్రకటించేసింది. రేపు నోటిఫికేషన్ రాబోతా ఉంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఈ సమయంలో ఈ రోజు జరిగేటువంటి
జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ పైన ఈ రోజు వాదనలు విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అయితే కోర్టులో కూడా బలమైన వాదనలు వినిపించాలి, దాన్ని నిలబెట్టుకోవాలి జీవో నెంబర్ 9ను అనేటువంటి ఆలోచనతో చాలా సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో మాట్లాడి మరి ఈ కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపించాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి కోరారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ వంటి మంత్రులు కూడా స్వయంగా ఆయన్ను కలిసి కోరారు. ఈ నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్వి దీనిపైన వాదనలు వినిపించడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు.